రివ్యూ అంత ఏం లేదు, ఓకే పర్లేదు బ్రో సినిమా. కానీ ఒంటి చేతు ధీరుడు క్లైమాక్స్ ఒకటి కొంచెం బెటర్ అనిపించవచ్చు. విజయశాంతి గారి యాక్టింగ్ అయితే కేక బ్రో. అప్పుడప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, అప్పుడప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయరు. జెన్యున్ రివ్యూ. వాళ్ళు ఏదో పెద్ద పెద్ద హైప్ మాటలు మాట్లాడతారు, అదంతా కాదు బ్రో. సినిమా ఓకే బట్ వర్తే అనుకోవాలి, కానీ అంత లేదు బ్రో. 3 స్టార్ ఓకే బ్రో. సినిమా అయితే పర్లేదు. విజయశాంతి గారి యాక్టింగ్ అయితే సూపర్ బ్రో. కళ్యాణ్ గారి యాక్టింగ్ కూడా సూపర్. బట్ కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటూ అయిపోయేది. కొన్ని షార్ట్స్ ఉన్నాయి బ్రో. కొన్ని షార్ట్లకు మాత్రం నాకు ఎన్టీఆర్ రామారావు గారు గుర్తొచ్చారు. ఆ షార్ట్లకు మాత్రం నేను ఒప్పుకుంటా బ్రో. కళ్యాణ్ రామ్ గారు మాత్రం ఎన్టీఆర్ లాగా యాక్ట్ చేశారు బ్రో. జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్ లాగా, తారక రామ లాగా బాగా యాక్ట్ చేశారు బ్రో. కొన్ని సీన్లకు ఆ కండ్ల షాట్కి మాత్రం కేకా బ్రో. ఆ షాట్ల కోసం మాత్రం సినిమాకి వెళ్ళొచ్చు బ్రో, అంతకు మించి ఏం లేదు బ్రో సినిమాలో. సెంటిమెంట్ అంటూ అంత ఏం లేదు బ్రో, ఓకే పర్లేదు. అమ్మ కోసం అంతలా ఫైర్ చేసి ఒంటి చేతి కట్ చేసుకునే అంత మనుషులు ఇప్పట్లో ఎవరు లేరు బ్రో. ఆ సీను అంత స్టోరీ అంత ఏం లేదు బ్రో, ఓకే పర్లేదు బ్రో సినిమా అయితే. అలాంటి ఆవిడ ఒక మంచి సినిమాతో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒకటే సాంగ్ కదా, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. మదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమాలో నెగిటివ్ ఏం లేదు. సినిమా చాలా 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 బాగుంది. థియేటర్లో చూడాల్సిన సినిమా. సాయి మంజ్రేకర్ గారు అండ్ పృథ్వీ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆయన అంటే ఒకప్పుడు మనకు ఆది సినిమాలో చలపతిరావు గారు ఎలా అయితే ఎన్టీఆర్ గారు పక్కన ఉంటారో, దీంట్లో మళ్ళీ అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ పృథ్వీ గారికి పడింది. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ అది చెప్పకూడదు, సినిమాలో చూడండి శ్రీకాంత్ గారిది ఎలా ఉంటుందని. ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్ గేమ్ చేంజర్లో చూసాం, విలన్గా కొన్ని సినిమాలు చూసాం. విలనా ఏంటి అనేది మీకు సినిమా చూడాలి. అలాగే సోహెల్ ఖాన్ గారు మనందరికీ బాలీవుడ్ యాక్టర్, ఆయన కూడా ఈ సినిమాలో ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. సో ఎవరి క్యారెక్టరైజేషన్స్ వాళ్ళకి అందరికీ కూడా విలన్ హీరో అన్నీ. ఎలివేషన్ అంటే క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ గారి ఎలివేషన్ అయితే అదిరిపోయింది. ఆ షాట్ చూడాల్సిందే సినిమాలో. నార్మల్గా చాలా న్యాచురల్గా తీశారు అనిపించింది. అది చెప్పేస్తే ఇంక సినిమా చూడక్కర్లేదు. సో క్లైమాక్స్ చెప్పేస్తే ఇంకా అది ఎందుకు, చూడండి థియేటర్లో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో టోటల్గా నాకు ప్లస్ అనిపించింది ఏంటంటే సాంగ్స్ లేకపోవటం. అంటే మామూలుగా ఒక మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా అలా వెళ్తున్న అనవసరంగా సాంగ్స్ పెడుతుంటారు కదా, అదేమి లేకపోవటం నిజంగా చాలా హైలైట్ అనిపించింది సినిమాకి. విజయశాంతి గారి ఫైట్స్ అవన్నీ. బట్ ఒక్క సీన్ అయితే ఉంది, ఆ సీన్ ఒక్కటి చాలు. అసలు ఏంట్రా బాబు పెట్టే టికెట్ డబ్బులకి 100% జస్టిఫికేషన్. ఆ సీన్ ఏంట్రా బాబు ఏంటి అమ్మంటే వీడికి ఎంత పిచ్చే అనుకుంటాం. ఆ పిచ్చి పీక్స్ ఉంటుంది. ఇలాంటి వాడు కూడా ఉంటాడా అమ్మని ప్రేమించే అంత ఉంటుందా? విజయశాంతి గారు ఎలా చేశారు? నా వయసు ఎంత, ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటి, రేటింగ్ ఇవ్వం బ్రో. రేటింగ్ ఎలాంటి అమ్మ సెంటిమెంట్ అమ్మ అంతే, నో రేటింగ్. అమ్మ తల్లి ఎన్ని రోజుల తర్వాత థియేటర్ దర్శనం ఇచ్చావా? అమ్మ రామ్మ సినిమాలోకి వచ్చేసాయి, రాజకీయాలు వదిలేసాయి, సినిమాలోకి వచ్చేయాలి. విజయశాంతి సినిమాలోకి రావాలి, ఎంకరించాయి. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి. ఈ సినిమాలో విజయశాంతి గారు సెంటిమెంట్ సీన్లు పోలీసు భయ్యా ఒక్కొక్కరిని కాలుస్తుంది, ఎగి తంతుంది భయ్యా, ఒక్కొక్కరిని కొడుతుంటే కాలుతుంటే. సినిమా ఇప్పుడే చెప్ప, ఈ సినిమా ఇండస్ట్రీ ఇట్టేది. ఇలాంటి సినిమా ఇంకోటి రాలేదంటే ఇంకోసారి ఇప్పుడే చెప్తున్నా, ఆడెవడో సినిమా బాగాలేదన్నట, క్లైమాక్స్ ఒకటే బాగుందన్నట. ఎవడైనా సరే సినిమా బాగాలేదంటే మాత్రం ఇక్కడే చెప్తున్నా, ట్యాంక్ పంట ఊరేస్తా చెప్తున్నా. ఎవడైనా బాగాలేదంటే దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడండి అన్న. చూశారంటే మీరు మళ్ళీ కర్తవ్యం సినిమా తర్వాత ఆయన మళ్ళీ పోలీస్కి ఆర్డర్ చేసింది. విజయశాంతి గారు పోలీస్కి ఆర్డర్ చేయాలంటే విజయశాంతి గారు చేయాలంటే, విజయశాంతి గారు ఈ సినిమాతో మీరు మళ్ళీ ఇండస్ట్రీ కొట్టారు, మీరు మళ్ళీ సినిమాలు చేయాలి. ఎమోషన్ మా అమ్మ కోసం చైన్ అరుకుండంటే అలాంటి సైకో ఎవడు ఉన్నాడు బ్రో. వీర లెవెల్ విత్-ఇన్ సెకండ్స్ లా చైన్ అరుకొని విషయం చెప్పిండంటే ఏడైనా చూడలే బ్రో, ఏ మూవీలో చూడలే. ఇట్లా ఉండే మూవీ అయితే మామూలుగా లేదు బ్రో. అసలు విజయ్ అన్న బాబా కళ్యాణ్ అన్న ఏం చేసిండు బ్రో యాక్టింగ్. బాబా నాకు అర్థమే కావట్లే బ్రో. అసలు సినిమా ఏంద్రా బై, 100 రోజులు కాదు 200 రోజులు, 1000 కోట్లు కాదు 2000 కోట్లు అయినా కొట్టే అంత గుత్తాలు అమ్ముంది ఇక్కడ. లేటెస్ట్గా చేసిన మూవీ. బాబా ఏం చెప్పాలి బ్రో, యాక్టింగ్ ఎట్లుంది ఏంది. ఆవిడ పొలిటికల్గా ఒక పోదామనేసి వెళ్ళిర్రు, కానీ అక్కడ డిసప్పాయింట్ అయినాం. కానీ ఇక్కడైతే మూవీస్లలో ఆవిడ సెట్ బ్రో.
మూవీస్కి యాక్టింగ్కి వస్తే రావులమ్మతో పోలిస్తే ఇది డబల్ యాక్టింగ్ ఉంది. డబల్ యాక్టింగ్ పోలీస్ కాదు, ఆర్మీ అయినా సరే సెట్ అయిపోతుంది మేడం, అట్లుంది, మామూలుగా లేదు. విజయశాంతి లాస్ట్ క్లైమాక్స్ తోపు సీన్ భయ్య, ప్రతి ఒక్క ఆడియన్స్ కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయి అని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ రేంజ్ ఆఫ్ సినిమా భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు థియేటర్కి వచ్చి చూడండి. నిజంగా కళ్యాణ్ రామ్ కెరియర్లో ఆఫ్టర్ బింబిసారా సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్, స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న. థ్యాంక్ యూ. మా వైజయంతి అక్క, మా విజయశాంతి అక్క చూసి నేర్చుకో. ఇది తెలంగాణ బిడ్డ అంటే ఖాళీ ఏకదం ఈయన గుండు మీద పడ్డావు, ఈయన గుండు మీద పడ్డావు. అర్జున్ సన్నా వైజయంతి సినిమా హిట్ హిట్. ఏ అమ్మ తోడు కాక రొటీన్ స్టోరీ కాకపోతే సెకండ్ హాఫ్ లేచిపోతుంది, టాప్ లేచిపోతుంది. ఇగో టికెట్ చూపిస్తారు, 300 పెట్టినా చూడు, 300 పెట్టి చూసినా టికెట్. అమ్మ తోడు పైసలు పెట్టి చూసినాం, ఏకదమ్ నెక్స్ట్ లెవెల్. ఈయన గుండు మీద అటు, అరే గుండుగా చెప్పరా రివ్యూ అన్నా. సినిమా బాగుందన్నా. అన్నా అర్జున్ సన్నా వైజయంతి అన్నా, నా గుండె మీద పట్టు. ఈ సినిమా బాగా లేకపోతే మన నన్ను తిట్టు. ఈ సినిమా బాగా రాకపోతే నన్ను వచ్చి తిట్టు, మమ్మల్ని తిట్టు. అమ్మ తోడు చెప్తున్నా బ్రదర్, జెన్యూన్ రివ్యూ చెప్తున్నా బ్రదర్. సాంగ్ లో స్క్రీన్ ప్లే కొద్దిగా మైనస్ అయింది. ఇగో ఈ సినిమా చూడాలంటే తల్లి కొడుకుల అంటే మన కళ్యాణ్ రామ్ గారు యువకుడు కదా, తన సొంతంగా తన స్వహాగా నిర్ణయాలు తీసుకొని ఎట్లా పట్ల అట్లా అన్యాయాలను ఆయన అన్యాయం జరిగి న్యాయం చేసేలా చేస్తాడు. మన మేడం వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ కదా, చట్టంతో ఆమె న్యాయం చేస్తుంది. మొత్తం మీద స్టోరీ మీద తల్లి కొడుకు మధ్యలో నడుస్తుంది, ఏకదమ్ ఉంటుంది స్టోరీ రొడన్. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఈ సినిమా చూసినాక ఆ రేంజ్ ఫైట్స్ ఉంటాయి. ముఖ్యంగా బీజిఎం ప్రతి సీన్లను మనకి ఇంకా ఎంజాయ్ చేసే విధంగా చేస్తుంది. సాంగ్స్ యావరేజ్ ఉన్న బీజిఎం మాత్రం చాలా బాగుంది సినిమాలో. అలాగే ప్రదీప్ గారు చేసుకున్న డైరెక్షన్, కథ రొటీన్గా రాసుకున్న స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. ముఖ్యంగా విజయశాంతి గారిని ఒక వింటేజ్ విజయశాంతి గారిని అయితే చూపించారన్న. ఆవిడ గ్రేస్, ఆవిడ ఫైట్స్ నిజంగా ఒక కంబ్యాక్, అంటే రీఎంట్రీ అన్నమాట. నిజంగానే సర్లే నీకెవరితో కంబ్యాక్ విజయశాంతి అన్నాడు, బట్ అసలైన కంబ్యాక్ అంటే అర్జున్ సన్న విజయశాంతి. నా వరకు చూసుకుంటే సినిమా అయితే బాగా అనిపించింది అన్న, సూపర్. బట్ నందమూరి ఫ్యాన్స్కి అయితే ఏదైనా ఆ రేంజ్ లేదన్న. నిజంగా క్లైమాక్స్ ఆయన ఇచ్చిన హ్యాపీ అయితే లేదు, బట్ ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాం అనమాట. ఏం లేదన్న, అంటే ఇప్పుడు ఫ్యామిలీ గార్డ్ సపోర్ట్ చేయొచ్చు, బట్ సినిమా అయితే ఎక్కడ బోర్ అయితే కొట్టదన్న. బింబిసారా తర్వాత కొంచెం బెటర్ మూవీ అన్న, గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ. హ్యాపీగా వెళ్ళి 3 గంటల సేపు హ్యాపీగా మనం చూసి ఎంజాయ్ చేసే సినిమా. మాస్ ఆడియన్స్కి అయితే బాగా నచ్చుతుంది అన్న. అంటే క్లాస్ ఏముండదు, ఫుల్ మాసే. ముఖ్యంగా ఫైట్స్ బీజిఎం సినిమా పెద్ద హైలైట్ అన్న. సినిమాకి చాలా బాగా కొట్టాడు బీజిఎం, అలాగే ఫైట్స్ బాగుంటాయి. ఇంకా స్టోరీ విధంగా చూసుకుంటే మధ్యలో కొంచెం బోర్ అనిపించింది కానీ, బట్ ఓకే లాస్ట్ వరకు ఫైనల్గా మనకు వచ్చేవాడికి క్లైమాక్స్తో కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతాం. బట్ ఎమోషన్ కన్నా మాస్ ఎక్కువ ఉంది సినిమాలో. కళ్యాణ్ రామ్కి ఒక హిట్ పడినట్టు అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే అర్జున్ మూవీ చూసొస్తున్నా అన్న. నేనైతే బింబిసారా సినిమాని మించిపోయిందన్న కళ్యాణ్ రామ్ లైఫ్లో. బింబిసారా తర్వాత అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా నిలిచిపోతుంది డెఫినెట్గా చెప్తున్నా. కళ్యాణ్ రామ్ కనుక ఇలాంటి సినిమా కనుక ఇంకోటి పడితే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ మర్చిపోతాం మనం. ఆ రేంజ్లో ఉంది అన్న పర్ఫార్మెన్స్. అసలు ఫైట్స్ ఉన్నాయి, మదర్ సెంటిమెంట్ ఉంది, స్టోరీ, స్క్రీన్ ప్లే A to Z ఒకటి కాదు, ప్రతిదీ కూడా సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇంటర్వెల్ ఫైట్కే సినిమా క్లైమాక్స్ ఫైట్ వేసాడ్రా అనిపించింది. అలాంటిది లాస్ట్ క్లైమాక్స్ ఫైన్ పఠాన్ ఒక సైకో, ఒక సపరేట్ మిలిటరీని ఫామ్ చేసుకుని ఒక విలన్ని కొట్టాలంటే మన హీరో గట్స్ ఎలా ఉండాలి ఆ రేంజ్ అన్న. నేనైతే మాత్రం క్లైమాక్స్ అయితే నేనే కాదు థియేటర్లో కూర్చున్న ఏ ఒక్కడు కూడా ఈ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడు. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్స్ సీన్ ఎప్పటికే రాదు. నేను చెప్తున్నా ఇప్పటివరకు రాలేదు, ఇంకెప్పటికీ కూడా రాదు. ఆ రేంజ్ క్లైమాక్స్ అయితే ఇచ్చారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. మామూలుగా కాదు, మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. విజయశాంతి గారు ఫైట్స్ అయితే మాత్రం కర్తవ్యం సినిమాని మించిపోయి ఈ ఏజ్లో కూడా విజయశాంతి గారు ఎగిరెగిరి ఫైట్ చేయడం, ఎగిరెగిరి కొట్టడం పోలీస్ ఆఫీసర్గా అసలు నిజంగా నేనైతే నమ్మలేకపోయాను. అంతా బాగుంది. బ్లాక్ బస్టర్ బింబిసారా సినిమాని మించిపోయింది అంతే సినిమా. ఒక్క ముక్కలు చెప్పాలంటే సాంగ్స్ బాగున్నాయండి. 3 సాంగ్స్ అదే చెప్పాను, అదే స్పెషల్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ఎమోషన్ సీన్స్ కానీ యాక్షన్ కానీ. మీ ట్రైలర్లో ఆల్రెడీ చూసే ఉంటారు.
సినిమా మాత్రం చూడండి, చాలా చాలా బాగుంది ఈ మధ్యకాలంలో. సూపర్ సూపర్. ఆమె లేడీ సూపర్ స్టార్ అని ఊరికి అనలేదు. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆవిడ అసలు ఏం మాత్రం ఈ వయసులో ఏంటండి ఆమె, ఈ వయసులో ఏంటి ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, ఆవిడ ఏం మాత్రం తగ్గలేదు. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. స్పెషల్గా ఫ్యామిలీ లేడీస్ అయితే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మ్యూజిక్ బాగుందండి. ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్ చేశారు. 100% అవుతుంది, 100%. కానీ మీకు బోర్ కొట్టదండి సినిమా, అలా చూసేలోపటి అయిపోద్ది. చాలా అంటే చాలా బాగుంది. బింబిసార కన్నా బాగుంది ఇది. ఫైట్స్ బాగున్నాయి, విజయశాంతి ఫైట్స్ బాగున్నాయి. వర్కౌట్ అయింది. ఫైట్స్ యాక్షన్ సీన్స్ కాకుండా శ్రీకాంత్ దిగుబడి బాగుంది, యాక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. బీజిఎం స్టార్టింగ్లో వచ్చింది, ఇంటర్వల్లో కూడా వస్తుంది కదా క్లైమాక్స్లో. మైనస్ పాయింట్స్ అంటూ ఏం లేవన్నా. ఎన్టీఆర్ చెప్పారు కదా మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా కాల్ ఎగరేసేటట్టు ఉంటుందని, దానికి మించి ఉంది.